హాయ్ డార్లింగ్స్ అందరికి. ముందుగా వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి లాస్ట్ వరకు, ఎందుకంటే ఈ వీడియో మీ పిల్లల భవిష్యత్తును కూడా మార్చొచ్చు. అలాగే ఈ వీడియో పిల్లలు కనుక చూస్తున్నట్టయితే వాళ్ళు భవిష్యత్తుని వాళ్ళు ఎలా కోరుకుంటారో అలా మార్చుకోవచ్చు. నేను కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాం. స్పెసిఫిక్ గా ఒక డే అనేది ఉంటది. కానీ ఈ డేలో మనం ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళని కూడా పూజిస్తాం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ గారిని కూడా ఆల్సో, లక్ష్మీబాయి, ఇంకా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కలిపి పూజిస్తాం. కానీ వీళ్ళ గురించి ఎలాంటి కూడా హిస్టరీ ఏ బుక్స్ లో లేదు. మరి ఈ పిల్లల్ని ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు? ఈ రోజు యువతే రేపటి భవిష్యత్ అంటారు కదా. మరి అదే యువత ఇప్పుడు కదా ఏదైనా నేర్చుకుంటున్నారు, ఏదైతే ఇన్స్పైర్ అవుతున్నారో భవిష్యత్తులో అదే ఉపయోగపడుతుంది. కానీ మన యువతకి ఏంటంటే ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ ఎడ్యుకేషన్ వల్ల ప్రాపర్ గైడెన్స్ లేదు. ఫ్యూచర్ లో ఎలా ఆడు బతకాలి, అసలు ఏ విధంగా బతకాలి, అలాంటి ఇన్స్పైరేషన్ ఏమీ లేదు ఇక్కడ. A² + B² హౌ టు పాసిబుల్, ఈ మ్యాట్రిక్స్ ఇవంతా మనకి జస్ట్ ఒక నాలెడ్జ్ పరంగా కావాలంతే. బట్ మన ఫ్యూచర్ లో ఎలా ఎదగాలనేది మన ఎడ్యుకేషన్ పైన ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. దిస్ క్వశ్చన్ ఫర్ అవర్ గవర్నమెంట్. మీకు కూడా ఒపీనియన్ ఇదే అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటంటే గవర్నమెంట్ ని నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేయమని. ఎందుకంటే మన ఈ రోజు యువత రేపటి తరానికి భవిష్యత్ అని ఎంత అయితే అన్నారో ఆ మాట చాలా గొప్పది. కానీ ఆ మాటకి విలువివ్వడానికి నేనేమంటున్నానంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేయాలి. మన గవర్నమెంట్ ఇయర్లీ చాలా డెవలప్మెంట్ చేస్తుంది. ఈ బుక్స్ డెవలప్మెంట్ చేయలేదా ఒక ఇయర్ లో? సరే 2 years తీసుకునే, కానీ రాబోయే జనరేషన్స్ కి చాలా ఉపయోగపడుతుంది కదా. ఎలాగైతే మన భగవద్గీత ఉందో అది ఇప్పుడిప్పుడే బీహార్ లోని, ఒడిశాలోని ఆవిష్కృతం చేస్తాం, అంటే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రతి స్కూల్లో గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఓకే, బట్ ఇంకా చేయలేదు. ఫ్యూచర్ లో మేబీ చేయొచ్చేమో. కేవలం అంటే కేవలం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే భగవద్గీత బోధించాడో, గురువులు మాత్రమే శిశువులకి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరు. తల్లిదండ్రి ఇవ్వాల్సింది వేరే. వాళ్ళకి అంత సమయం ఉండదు కాబట్టి గురువుల నుంచే ఏదైనా నేర్చుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలి. ఈ బుక్స్లో ఏవైతే ఉన్నాయి, జనరేషన్ చేంజ్ ఎలా అయితే అవుతుంది అలాగే బుక్స్ కూడా చేంజ్ చేయాలి. ఎప్పుడు ఉండే బుక్సేనా? ఆ బుక్స్లో ఉండేది నేర్చుకునేది ఏమీ లేదు. దానివల్ల ఉపయోగం మనకి లేదు. బుక్స్ చేంజ్ చేయాలి గవర్నమెంట్కి. ఇదే నా క్వశ్చన్, ఎందుకు చేంజ్ చేయట్లేదు? ఆ ఎడ్యుకేషన్ వల్ల మనం ఇంకా పూర్ అవుతున్నాము. అవుట్ ఆఫ్ కి మన కంట్రీకి డిఫరెన్స్ ఇదే. లేదా మన వాళ్ళే మనకి తొక్కేస్తున్నారా? ఒక్కసారి మీ వాయిస్ రేజ్ చేయండి దీనిలో. పలానా వ్యక్తి గురించి చెప్పు. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ఛత్రపతి మహారాజ్ శివాజీ గురించి ఎవరికైనా అడుగుతాను, లేదా కస్తూరిబాయి, లక్ష్మీబాయి గురించి ఎవరికైనా అడుగుతాను, ఎవరికి చెప్పలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అక్బర్, బీర్బల్ అంటే వీళ్ళ గురించి రాసినంత మన ఇండియా కల్చర్ ని ఎవరైతే గౌరవంగా తీసుకువెళ్లారో, ఎవరైతే గౌరవాన్ని నిలబెట్టారో, గొప్ప స్థాయికి తీసుకొచ్చారో, అలాంటి వాళ్ళ గురించి పాఠాల్లో ఎక్కడా రాయలేదు, ఎలాంటి బుక్స్ లేవు. మరి మన పిల్లలు అనేది ఎలాగితే ఇన్స్పైర్ అవుతారు? ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు అన్ని తెలుసు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కోసమైనా గుడ్ థింక్ రావాలని చెప్పేసి నా ఒక ప్రయత్నం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తున్న వాళ్ళు కొంతమందికి అసలు ఎందుకు మనం తిరుగుతున్నాం కూడా తెలీదు. ఈ రోజున ఏమంటారో కూడా తెలీదు, అది ఎలా వచ్చిందో కూడా తెలీదు. అలాంటిది ఆ డే ఎలా గడుస్తుంది మీరే ఆలోచించండి ఒకసారి. నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అది ఒక్కటి చేంజ్ చేస్తే మన పిల్లల భవిష్యత్ ఫ్యూచర్ లో చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు నా ఉద్దేశం ఎలాగ అనిపిస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి.
నేను మీ ఒడిశా కుర్రాడు. అండ్ జై హింద్, జై భారత్.